హై వ్యూవర్స్, ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాంచ గచ్చిబౌలి డిఫరెంట్ ఏరియాస్ 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఈ కాంచ గచ్చిబౌలి అనే ఏరియా ఏదైతే ఉందో అక్కడ 400 ఎకరాలు దాదాపు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఏసీకి ఉంది అని చెప్పేసి ఇది. ఆ తర్వాత ఈ భూములకు సంబంధించేసి ఇండస్ట్రీస్ అన్నప్పుడు డెవలప్మెంట్స్ ఏమీ నడవలేదు. ఆ భూములు వచ్చేసి అడవులు ఉన్నాయి. వెనకాల అటాచ్ చేసిన దానిలో వచ్చేసి అది గ్రాఫిక్స్, నో డౌట్. అది ఎలాగంటే ప్రొక్లైన్లు ఇవన్నీ వెళ్ళి ఆ హెచ్సి పక్కన ఈ హెచ్సి క్యాంపస్ పక్కన ఉన్నటువంటి ఈ ఇప్పుడు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఏసి ఆ భూములు అనుకుందాం. ఎందుకు కోర్టు తీర్పిచ్చింది. ఆ ప్రొక్లైన్ మొత్తం తీస్తుంటే జింకలు, నెమళ్ళు ఇవన్నీ ఎటు పారిపోతున్నట్టు చూపించారు. అది గ్రాఫిక్స్ పిక్కే. అయితే మొత్తం తీసేసి ఇప్పుడు వాటి పరిస్థితి అంతే. చుట్టుపక్కల మొత్తం వచ్చేసి ఏంటి, కాంక్రీట్ జంగిల్, అంటే మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లే, భయంకరంగా డెవలప్ అయిన ఏరియా కదా అది. ఎంత ఇప్పుడు అక్కడ గజం వచ్చే మినిమం 5 లక్షలు 10 లక్షలు ఉండిద్ది అక్కడ. దెన్ అప్పుడు సెంట్ వచ్చేసి ఈజీగా ₹1 కోటి పలికిద్ది. దెన్ అప్పుడు ఎకరం వచ్చేంత 100 కోట్లు, 400 ఎకరాలు. మార్నింగ్ లైవ్లో కూడా అదే చెప్పాను, 400 ఇంటూ 100 వేసేయండి, 40,000 కోట్లు. వాస్తవానికి కేసీఆర్ ఉన్నప్పుడే ఈ భూముల్ని తీసుకొని ఏదో చేద్దామని చూశాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి రేవంత్ రెడ్డి మీద నానా హడావుడి చేస్తున్నారు, ఎందుకంటే అపోజిషన్లో ఉన్నారు కాబట్టి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి కానీ ఫీజు బకాయిలు ఈ గవర్నమెంట్ చెల్లించాలి, విద్యార్థులు ఇబ్బంది పెట్టదని అంటున్నాడు కదా. అవన్నీ ఎవరి హయాంలో? జగన్ హయాంలో చెల్లించాల్సిన డబ్బులు అవన్నీ. అలాగే ఇప్పుడు ఏవైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ హెచ్సి దగ్గర భూములు చదువు చేస్తున్నారో, ప్రక్రియంతో అక్కడ నుండి మొత్తం తొలగిస్తున్నారో, ఇవన్నీ ఒకప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే తొలగిద్దామని చెప్పేసి అనుకున్నారు. భూమిని చదువు చేసి ఇండస్ట్రీస్కి ఇద్దాం, అమ్ముకుందని చెప్పేసి అనుకున్నారు. ఆ కోకాపేట దగ్గర రెమైన్ దగ్గర బోల్డ్ అన్ని ఎకరాలు ఇలా కదా వీళ్ళు చేసింది. అప్పుడు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు, భూములను అమ్ముకోవటం ఏందో వద్దని చెప్పేసి అన్నారు. బీఆర్ఎస్లో అదే అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంటే బీఆర్ఎస్లో ఆ మాట అంటున్నారు, బీజేపీలో అదే మాట అంటున్నారు. ఈ మూమెంట్లో బీజేపీకి బండి సంజయ్ సంబంధించి ఏమంటున్నారు, ఆయన ఏమన్నాడు, అసలు అప్పు తెచ్చేది ఏంటి, ఇక్కడ భూములు అమ్మేది ఏంటి, ఇదే అభివృద్ధి అని అంటున్నాడు. అప్పు తెచ్చేది ఏంటి, మోడీ గవర్నమెంట్ అప్పు తేకుండా నడుపుతుందా అండ్ డెవలప్మెంట్. సో ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు చేసేది కరెక్ట్ అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేది, ఈవెన్ హైదరాబాద్లో టీబీ హాస్పిటల్ ఉంటుంది ఎస్ఆర్ నగర్ దగ్గర, దాన్ని కూడా మొత్తం తీసేసి చెట్లు కూడా మొత్తం కొట్టేసేసి కేసీఆర్ ఏం చేద్దామనుకుంటే ఏంటి మీ అందరూ తెలిసిందే. సో అధికారంలో ఎవరన్నా సరే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇవి అడవులు, చుట్టూత నగరం ఉంది, నగరం మధ్యలో ఈ అడవులు ఎందుకు అనుకుంటున్నారు. అడవులు కాదు, చెట్లు, చుట్టూత నగరం, అంటారు బాగా డిమాండ్ ఉన్న ప్లేసు. చెట్లు కొట్టేద్దాం, అంతకది ఈ చెట్లు వేరే చోట నాటుదాంలే. ఈ చెట్లు నాటలేరు, వేరే చోట మొక్కలు నాటాలా. నిన్న మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఒక చెట్టుని నరకటం అంటే ఎన్నో సంవత్సరాలు కదా ఆ చెట్టు ఎదిగటానికి టైం పట్టేది, ఒక మనిషిని చంపటం అని చెప్పేసి మన పెద్ద తీర్పు ఇచ్చున్నారు వాళ్ళు. ఈ పాస్ ప్రవీణ్ ఇష్యూలో పడిపోయి చాలా వరకు న్యూస్లో కూడా స్కిప్ అయిపోయాయి. నేను ఇక్కడ నుంచి ఫాస్ట్ వచ్చారు రిమైనింగ్ న్యూస్లని. సో ఇప్పుడు విషయం ఏంటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏవైతే ఆ రకంగా భూములు చదువు చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాలు చేస్తున్నా గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఒకటే చెప్పింది, ఈ భూములు టీజీఐఏసీ భూములని క్లియర్గా కోర్టు చెప్పింది. మేము ఇక్కడ అడవులను మేము నాశనం చేయట్లా, ఇక్కడ ఫారెస్టే లేదు, ఇది నార్మల్ చెట్లు పెరిగి అంతే ఖాళీ స్థలాన్ని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా ఫారెస్టేనండి. రేపు కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంది, దాన్ని కూడా వీళ్ళు కబలిస్తారు అదని ఇదని చెప్పేసి బీఆర్ఎస్లో అంటున్నారు. అంత మూర్ఖంగా అయితే కాంగ్రెస్లో వెళ్ళలేరులే. సో ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, పాండోరా అవతార్ సినిమాలో చూపిస్తాడు, అది వాళ్ళ భూమి, అక్కడ ఉండే పక్షులు, జంతువులు, ఆ మనుషుల భూమి. ఆడకి నాగరికత పేరుతో, డెవలప్మెంట్ పేరుతో భూమి నుంచి ఆడకి వెళ్తారు. ఏం చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు సర్వనాశనం చేసి పడేస్తారు. ఏం మిగిలింది చివరికి అసలు. మన భూమి మీద కూడా చూడండి, ఇప్పుడు మొత్తం కూడా మనకి అంటారు డెవలప్మెంట్ కావాలి అనుకుంటూ అడవులు కొట్టేసుకుంటూ పోతా ఉంటే, కొండలు పిలిచేసుకుంటా పోతే ఏం మిగిలిందండి చివరికి, ఏం మిగలదు, మొత్తం విధ్వంసం. ఇంకా గాలి పీల్చాలంటే గాలి అన్నదు, ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో తయారు చేసి బాటిల్ దగ్గర గాలి పీల్చుకోవాలి. ఇంకా ఆల్రెడీ మొన్న ఢిల్లీలో ఆల్రెడీ వచ్చేసినటువంటి బాటిల్ కూడా పెట్టేశారు. సో రేవంత్ రెడ్డి గారు మీకు రిక్వెస్ట్ అండి, ఏపీలో కూటమి గవర్నమెంట్ రావాలని, ఇక్కడ మీ గవర్నమెంట్ రావాలని బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టిన జర్నలిస్టులు నేను కూడా ఒకడిని. బట్ ఎక్కడ కూడా ₹1 తీసుకున్నది లేదు, ఎక్కడ కూడా మిమ్మల్ని ఇప్పటివరకు ఏది అడిగింది లేదు. ఈరోజు నేను అడుగుతున్నది, దయచేసి ఏపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ వచ్చేసి ఆ కారుణ్య నియామకాల కింద ఏవైతే ముందు వాళ్ళకి ఇవ్వండి. తెలంగాణ గవర్నమెంట్ అడుగుతున్నది, దయచేసి అక్కడ ఉన్నటువంటి హెచ్సి పక్కన ఉన్నటువంటి ఆ స్థలం ఏదైతే ఉందో
దాన్ని చదును చేసి ఉన్న చెట్లు కొట్టేసి అలా వద్దండి. వీలైతే ఒక మంచి అద్భుతమైన పార్క్ లాగా చేయండి ప్లీజ్. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. 400 ఎకరాల్లో మహా అయితే 100 ఎకరాలు కనుక తీసుకుంటే అందులో 10 ఎకరాలు మాత్రమే మీరు కంపెనీలు కట్టుకోవడం అన్నట్టు, మిగతా 90 ఎకరాలు అలాగే ఉంచేసేయండి. అలా మొత్తం 400 ఎకరాలు అన్నప్పుడు హార్డ్లీ 40 ఎకరాలు మాత్రం మీకు, మిగతా 360 ఎకరాలు వచ్చేసి అడవిగానే ఉంచండి. అదేంటే బాగా డెవలప్ చేసేయండి అంతే. మొత్తం తొలగిస్తానని దయచేసి ఉండకండి. కమింగ్ టు తెలంగాణ ప్రజానికం ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఆలోచించండి. అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చేస్తుంది అభివృద్ధి పేరుతో విధ్వంసమే అంటే అలాగే కనిపిస్తుంది. కాకపోతే గుడ్లో మెల్లరా బాబు అన్నట్టుగా అనుకోవాలి. ఇంకా సరే, విషయం ఏంటి, నేనైతే ఆ రకంగా మొత్తం తొలగించి హెచ్సి విద్యార్థిని కూడా కొడుతూ అక్కడ ఇండస్ట్రీస్ అంటూ ఉంటే నా మనసు ఒప్పుకోవట్లా. రేవంత్ రెడ్డి గారు దండం పెట్టి అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మొన్న మన నేవల్ వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారు రాడార్ స్టేషన్ అనేది ఇచ్చున్నారు. అక్కడ అది గుడి ఉందని అడవులని చాలామంది హడావులు చేశారు. బట్ ఆ రోజు నేను మీకు సపోర్ట్ చేశాను. ఎందుకు? మంచిది కాబట్టి, అండ్ అక్కడ బోల్డ్ అంత అడవి ఉంది కాబట్టి, దీనివల్ల మంచి జరిగితే చెడు జరగదు కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను అదే చెప్పాను, వీడియో కూడా ఇచ్చున్నాను. ఇప్పుడు అలాగా సార్, చుట్టూతో వచ్చేసి మొత్తం పెద్ద పెద్ద బంగళాలు, అక్కడ ఉన్నటువంటి ఈ 400 ఎకరాలలో కూడా మొత్తం బంగళాలు బిల్డింగ్లు అన్నట్టు వచ్చేస్తే కొత్త కొత్త సమస్యలు వస్తారు. హైదరాబాద్ నిజంగా పెను ప్రమాదం. ఈ రకంగా ప్రపంచానికి లంగ్స్ అంటే అమెజాన్ ఫారెస్ట్ అని చెప్తారు. అలా హైదరాబాద్కి వచ్చేసి లంగ్స్ అన్నప్పుడు ఈ హెచ్సి పక్కన ఉన్నటువంటి కొన్ని భూములు మన సిటీలో వచ్చేసి కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు, ఇలా మరికొన్ని చిన్న చిన్న పార్కులోనే చిన్న చిన్న ఫారెస్ట్ లాంటివి ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. ఒక ముక్క చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఏదైతే అభివృద్ధి పేరుతో అడవులలో కూడా పార్కులు అంటే హడావుడి చేస్తూ ఉన్నారు, దానివల్ల మీరు వాటి యొక్క నైసర్గిక స్వరూపం మార్చేస్తున్నారు, వాటి యొక్క ఒరిజినల్ నేచర్ని మార్చేస్తున్నారు. మేడ్చల్కి కండ్లకోయికి మధ్యలో స్పేస్ ఉంటుంది, సిఎంఆర్ కాలేజ్ ఎదురు అనమాట. అదంతా కూడా దాని పక్కనే మక్కవాళ్ళ ఊరు ఉంటుంది, అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఆనుకొని. దెన్ నేను సీతాఫలాలు వచ్చే సీజన్లో ఆడికి వెళ్ళేవాడిని. అప్ టు 2019-20 వరకు వెళ్ళి ఉన్నాను, బాగా గుర్తు. ఈ కరోనా తర్వాత ఇంకా కుదరలేదు, నేను వెళ్ళలేదు. ఆలోపు మొత్తం మారిపోయింది సిచ్యువేషన్ అంతా. 2014, 15, 16, 2012, 13, 14, 15, 16, 18 ఈ 6 తర్వాత నాకు కన్ఫామ్ అన్నమాట. ఎందుకంటే కనీసం సీతాఫలాల సీజన్ వచ్చిందంటే ఆ ఫారెస్ట్కి నేను మా ఫ్రెండ్స్ బళ్ళు వేసుకొని ఎవ్రీ టైం 2-3 బస్తాలు తెచ్చేది సీతాఫలాలు, మాగేసేది, తింటాం అసలు డే అంతా అవే తింటూ కూర్చునే వాళ్ళు. ఈ కండ్లకోయ దగ్గర ఆక్సిజన్ పర్కని పెట్టారు. ఆ ప్లేస్ మొత్తం చుట్టూత ఫారెస్ట్ దాన్ని మొత్తం కూడా ఏం చేశారంటే చుట్టూత గోడలాగా ఫెన్సింగ్ లాంటి వేసేసి ఆ లోపల కొన్ని చెట్లు తీసేసారు, కొన్ని చెట్లు అలాగే ఉంచారు. మొత్తం ఏంటంటే మనుషులు తినేవి అక్కడ నాకు తెలిసి కనిపించలే. మొత్తం ఇంకా మోడర్నైజేషన్ అంటూ, అభివృద్ధి అంటూ, పార్క్ అంటూ ఉన్నవి మొత్తం కూడా తీసేది. అంటే ఉన్నవి మొత్తం కాదు, దాని ఒరిజినాలిటీ మిస్ అయిందండి. అండ్ పార్క్ పేరుతో ఏం చేశారంటే అడవి స్థలం అనేది ఏదైతుందో అందులో కొంత పార్క్ అన్నారు, మిగతాది వచ్చేసి మళ్ళీ ఇండస్ట్రీస్కి ఇచ్చేశారు. ఆ పక్కన ధృవ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అదొకటి ఉండిద్ది, ఇంకొన్ని చాలా వచ్చినాయి. పార్క్ చుట్టుపక్కల వచ్చే చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లాంటివి కానీ, కాలేజీలు లాంటివి కానీ, ఫ్లాట్స్ రెసిడెన్షియల్ కానీ, రియల్ ఎస్టేట్ అవి వచ్చేసినాయి. అంటే అడవిని పార్క్గా చేస్తున్నామని చెప్పి, బట్ దాన్ని వచ్చేసి ఇక వేరే విధంగా వీళ్ళకి కావాల్సిన విధంగా మార్చేసుకున్నారు. అలా ఇక్కడ కూడా అలా చేస్తారు, నో డౌట్. అందుకే నాకు బాధ వేస్తుంది, అందుకే వీడియో ఇస్తూ ఉన్నా. మరలా చెప్తున్నా, నేను పరిపాలన పరంగా మెచ్చుకునేది మెచ్చుకుంటా, సామాజిక పరంగా పర్యావరణ పరంగా ఎక్కడైనా కొంచెం తేడాగా ఉందంటే నేను మెచ్చుకున్న వారిని ఖచ్చితంగా విమర్శిస్తే, సద్విమర్శ అనమాట, పద్ధతిగా. నేను కూడా మీకు చెప్పేది అదే, నన్ను విమర్శించండి, బట్ ఉన్న విషయాన్ని పద్ధతిగా చెప్పండి. ఏమాత్రం తిట్టినా, ఏమాత్రం వేరే లాంగ్వేజ్ వాడినా కామెంట్ కదా, మనిషిని కూడా అక్కడ ఉంచను, మొత్తం తీసి అవతల పడేస్తాను, కామెంట్ డిలీట్ చేస్తాను, ఇంకా ఆప్షన్ కూడా. సో విషయం ఏంటి మీకు అర్థమైంది కదా. దయచేసి ఈ ఎండాకాలంలో చల్లగా ఉండాలంటే ఈ అడవులు వీటితో పాటు మన చుట్టుపక్కల కూడా మొక్కలు పెంచుతాం. మొక్కలని పెంచి పెద్ద అయిన తర్వాత వాటిలో మన బిడ్డలను చూసుకుందాం. సిటీల్లో కావచ్చు, పల్లెటూరులో కావచ్చండి, మొక్కలు కనిపించట్లేదు, చెట్లు కనిపించట్లేదు. ఎక్కడికాడ డెవలప్మెంట్ పేరుతో విధ్వంసం చేస్తూ పోతున్నారు. ఈరోజు హైదరాబాద్లో ఉడికిపోతున్నారు జనాలు. ఏంటంటే ఇంతకుముందు గొప్పగా హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం చెట్లే, ఇప్పుడు మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు అయ్యాయి. అదే సమస్య ఈరోజు. సో రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ అండి, ఆ 400 ఎకరాలలో తప్పదు, మేము డెవలప్ చేసి తీరాల్సిందంటే 100కి 10 ఎకరాలు చొప్పున 40 ఎకరాలు తీసుకోండి. మిగతా అద్భుతమైనటువంటి ఒక మహా అడవి అన్నట్టుగా ఎవరు ఊహించిన విధంగా డెవలప్మెంట్ అంటే ఇది కదా అని చూపించండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. పూర్తిగా మాత్రం ఇండస్ట్రీస్కి ఇస్తామంటాం కరెక్ట్ కాదండి.